మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళకి అండ్ మళ్ళీ మళ్ళీ చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చి నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళాను కదా, అప్పుడు తీసిన వ్లాగ్. సో ఇది వచ్చి ఏం వ్లాగ్ అంటే, నా హస్బెండ్ వాళ్ళు కజిన్కి రీసెంట్గా పెళ్ళయింది. సో వాళ్ళకి మేము స్మాల్ ట్రీట్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నాము. ఫస్ట్ షాపింగ్ వెళ్ళాము. మా ఊర్లోనే ఒక రిలయన్స్ మార్ట్ ఉంది. మెన్యూ ఏంటంటే బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అండ్ బ్లడ్ ఫ్రై. అండ్ బిర్యానీ కోసం మేము కొన్ని షాపింగ్ చేయాలి, ఎందుకంటే మా ఇంట్లో అన్ని స్పైసెస్ ఏం లేదు. సో దానికోసం రిలయన్స్ మార్ట్కి వచ్చినాము. ఫస్ట్ వచ్చి దగ్డా ఫూల్ అని ఒక బ్లాక్ స్టోన్ లాగా ఫ్లవర్ లాగా ఒకటి ఉంటాయి, అది. మళ్ళీ మరాఠీ మొక్క, ఇంకా కొన్ని థింగ్స్ కావాలి, అవి అన్నీ షాపింగ్ కోసం వచ్చినాము. కానీ నాకు ఇక్కడ ఏం దొరకలేదు, ఓన్లీ దగ్డా ఫూల్ మాత్రమే దొరికింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక షాప్ ఊరు లోపల ఉన్నింది, అక్కడ వెళ్తే అక్కడ మాకు మరాఠీ మొక్క కొన్ని దొరికింది. సో ఇవి అన్నీ తీసుకొని మళ్ళీ కొన్ని వెజిటేబుల్స్ అవి అన్నీ షాపింగ్ చేసేసి మేము వెళ్ళిపోయినాం ఇంటికి. ఎప్పుడు జరిగిందంటే, మేము పొంగల్కి నెక్స్ట్ రోజు, అదే అందరు నాన్ వెజ్ చేస్తారు కదా ఆ రోజు. సో రోడ్ మొత్తం చూస్తే అన్నీ ఇట్లా చికెన్స్, మటన్ అవి అన్నీ రోడ్లోనే కట్టింగ్ అవి అన్నీ చేస్తున్నారు. సో అందరూ కొంచెం హ్యాపెనింగ్గానే ఉన్నింది ఆ రోజు. సో మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రిపరేషన్ అని స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ వచ్చి మేము బిర్యానీ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ వచ్చి మేము ఆల్మోస్ట్ ఒక 16 మెంబర్స్ని పిలిచినాము. మెంబర్స్కి నేను వంట చేయాలంటే చాలా కష్టం. ఈ బిర్యానీ ఇవి అన్నీ మేము మాత్రం చేయలేదు. యాక్చువల్లీ నాకు ఒక పెద్ద చెఫ్ ఉన్నారు, అది మా అక్కనే. మా అక్క చేసినారు, మేము ఓన్లీ జస్ట్ ఇట్లా కట్టింగ్ వర్క్స్, ఇట్లా హెల్పింగ్ వర్క్స్ మాత్రమే చేసాము. నేను తిన్న హైదరాబాద్ బిర్యానీలోని నాకు చాలా ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ వచ్చి మా అక్క చేసింది. ఆమె చాలా బాగా చేస్తారు అండ్ ఆమెకి ఒక స్టైల్ ఉంటాయి, అది నేను ఈరోజు నేర్చుకుందామని నేను కూడా కొన్ని పార్టిసిపేట్ చేసినాను బిర్యానీ చేసేదానికి. ఫస్ట్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అని ఫ్రై చేసుకున్నాము. మేము ఆయిల్ యూస్ చేయలేదు, మొత్తం గీలోనే చేసినాము, ఎందుకంటే పీనట్ ఆయిల్లో కొంచెం ఆ టేస్ట్ స్మెల్ వస్తాయని మేము గీలోనే మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ సగం ఫ్రై చేసిన టైంలోనే మాకు గ్యాస్ అయిపోయింది. సో ఆ గ్యాస్ని చేంజ్ చేసిన టైంలో మాకు గీలోని ఆ ఆనియన్స్ అన్నీ చాలా స్టిక్కీగా గుజ్జుగా అయిపోయింది. ఓకే పర్లేదు, మనకి ఏదో మన బిర్యానీకి ఫస్ట్ దిష్టి తగిలింది అని అది అట్లే పెట్టేసినాము. నెక్స్ట్ వచ్చి ఆ గీలోని ఆనియన్స్ అన్నీ తీసేసి నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాము. కొంచెం బ్రౌన్ లాగా అవ్వాలి, అంతవరకు మనం అట్లా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చి గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ పుదీనా అవి అన్నీ మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ ఇట్లా పేస్ట్ చేసిన వీడియోస్ అన్నీ నేను తీయలేదు, ఎందుకంటే నేను బిర్యానీ చేసిన ఇంట్రెస్ట్లోని అవి అన్నీ మర్చిపోయినాను వీడియో తీయాలి అని, ఏమనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం మిల్క్లో, హాట్ మిల్క్లో కొంచెం సాఫ్రాన్ వేసి పక్కన పెట్టుకున్నాము, ఎందుకంటే పైన మనం ఫ్లేవర్ కోసం వేద్దాము, కలర్ కూడా బాగా వస్తాయి. చికెన్ వచ్చి పొద్దునే మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఏమేమి వేసినామంటే చికెన్, ఇంకా కారం పొడి, పసుపు, కొంచెం కర్డ్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా అవి అన్నీ వేసి మేము పక్కన పెట్టుకున్నాము పొద్దున్నే. సో అది అన్నీ ఇప్పుడు ఈ ఫ్రై చేస్తున్నాం కదా, కుక్ చేస్తున్నాం కదా, దాంట్లోని వేసేసినాము. సో మధ్యలో మాకు ఒక ప్రాబ్లం అయింది. ఏంటంటే మేము 16 మెంబర్స్ చేస్తున్నాం కదా, దానికి మాకు పెద్ద పాత్రలు అట్లా ఏం లేదు. సో ఇట్లా ఒక 2-3 పాత్రలు పెట్టి చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చి రైస్ పెట్టాలి కదా, దానికి ఒక పెద్దది ఒకటి దొరికింది. సో దాంట్లో మేము రైస్ బాయిల్ చేసుకున్నాము. దానికి స్పైసెస్ అన్నీ అట్లే వేయకుండా ఒక క్లాత్లో మూటలాగా పెట్టేసి అది వేసేసినాము.
మళ్ళీ దాంతో రైస్ కూడా వేసేసి బాగా ఒక 70% కుక్ అయిన వరకు కుక్ చేసి అది కూడా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాము. ఈ రైస్ కుక్ అయిన టైంలోని మేము పక్కనే చికెన్ కూడా బాయిల్ అయ్యడానికి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద పెద్ద పాత్రలు కాబట్టి స్టవ్ కూడా మాకు కోఆపరేట్ చేయలేదు. సో చాలా స్లోగా కుక్ అవుతూనే ఉంది. ఇట్లా రైస్ కర్రీ లాగా సెపరేట్గా చేసుకున్నాము. నెక్స్ట్ ఇవి అన్నీ మిక్స్ చేయాలి. ఇప్పుడే మాకు పెద్ద ప్రాబ్లం, ఇది అన్నీ మిక్స్ చేయాలంటే మాకు ఇంకా ఒక పెద్ద పాత్రలు కావాలి కదా, కానీ అది లేదు అని ఒక 3 కుక్కర్ లాగా ఉండింది, ఇంకా ఒక పెనం లాగా ఉంది. సో దాంట్లో అన్నీ కొంచెం చికెన్, కొంచెం రైస్, పైన ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా లేయర్గా పెట్టేసి అన్నీ మేము దమ్ పెట్టేసినాము. ఒక 30 minutes లాగా దమ్లోనే ఉన్నింది. ఈ లేయర్ పెట్టడానికి మేము చాలా కష్టపడినాము, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, మా వల్ల అవ్వట్లేదు అంత పెద్ద క్వాంటిటీలో చేయాలంటే. సో మేము కొంచెం మా ఆంటీస్ వాళ్ళ హెల్ప్ అని కొంచెం తీసుకొని, నేను కొంచెం వాళ్ళు కొంచెం అని కొంచెం ఎట్లో ఒక 3 పాత్రల్లో పెట్టేసి దమ్ పెట్టేసినాము. లాస్ట్లో ఈ సాఫ్రాన్ మిల్క్ మనం కలిపి పెట్టినాం కదా, సో అది పైన వేసుకోవాలి. అది మనకు బాగా ఎల్లో కలర్, కొంచెం వైట్ కలర్, కొంచెం అట్లా రైసెస్ ఉంటాయి కదా, సో ఆ ఎల్లో కలర్ది ఈ సాఫ్రాన్ మిల్క్ వల్లనే వస్తాయి. అండ్ ఇది మంచి ఫ్లేవర్ కూడా ఇస్తాయి మనకి. లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం క్యాషు అవి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి అన్నీ పైన వేసేసి క్లోజ్ చేసి దమ్ పెట్టేసి, ఆ క్లోజ్ చేసిన 30 minutes ఎవరి వల్ల ఆగట్లేదు, అందరూ బిర్యానీ స్మెల్లోనే ఉన్నారు. సో ఎప్పుడో ఓపెన్ చేస్తాం, ఎప్పుడో తింటామని అందరూ ఉన్నారు. ఎస్పెషలీ నేను, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత మా అక్క చేతిలో బిర్యానీ తిన్నానని చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను మళ్ళీ అందరికీ ప్లేట్లో ఇచ్చేసినాము కొంచెం బిర్యానీ అండ్ చికెన్, మళ్ళీ బ్లడ్ చేసినాం కదా అవి కూడా. కానీ నా వల్ల ఆ చికెన్ బ్లడ్ వచ్చి నేను షాపింగ్ వెళ్ళే టైంలో వాళ్ళు చేసేసినారు. సో అందువల్ల నేను ఏమి రికార్డ్ చేయలేదు, అందువల్ల సో ఏం అనుకోకూడదండి. ఇట్లా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అది చేస్తే నేను వీడియోస్ తీసి ఖచ్చితంగా పెడతాను. అంతే అండి, మా ఫీస్ట్ వ్లాగ్ అయిపోయింది. నాతో ఇంత టైం స్పెండ్ చేసి నాతో ఇట్లా వర్చువల్గా కనెక్ట్ అయిన అందరికీ చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.